కాంగ్రెస్ ప్రభుత్వం హైదరాబాద్ మెట్రో రైలును స్వాధీనం చేసుకునేందుకు రంగం సిద్ధం చేస్తోంది. రేవంత్ సర్కార్ తీరు నచ్చక లార్సెన్ అండ్ టూబ్రో సంస్థ పక్కకు తప్పుకుంటోంది. 15,000 కోట్లు చెల్లించి సర్కార్ మెట్రో రైలు నిర్వహణ బాధ్యతలు చేపట్టడంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ప్రభుత్వం గనక ఆ పని నెత్తికెట్టుకుంటే మెట్రో రైలు సేవల్లో నాణ్యత పూర్తిగా పడిపోవడం ఖాయమన్న అభిప్రాయాలు ప్రయాణికుల్లో వ్యక్తమవుతున్నాయి. ఎల్ఎన్టీకి మెట్రో రైల్ బకాయిల చెల్లింపుల గడువు ముంచుకొస్తోంది. ప్రభుత్వం ఇప్పటికిప్పుడు ఉడుకుడుకుగా పైసలు తెచ్చి ఆ రొక్కం తిరిగి ఇచ్చేయాల్సిన సమయం ఆసన్నమైంది. అగ్రిమెంట్ ప్రకారం ఈ నెల 31లోగా ఎల్ఎన్టీకు అక్షరాల 15,000 కోట్లు చెల్లించి మెట్రో రైలును స్వాధీనం చేసుకోవాల్సి ఉంది. ఈ మేరకు రైల్వే ఫైనాన్స్ కార్పొరేషన్ నుంచి అప్పు తీసుకునేందుకు రంగం సిద్ధమైనట్లు సమాచారం. అన్ని అనుకున్నట్లుగా జరిగితే ఆర్ఎఫ్సి నుంచి ప్రభుత్వం 7% వడ్డీకి 15,000 కోట్లు సేకరించనుంది. తెలంగాణ ప్రభుత్వ తీరు నచ్చకనే ఎల్ఎన్టీ సంస్థ హైదరాబాద్ మెట్రో రైలును వదులుకునేందుకు నిర్ణయం తీసుకుందన్న ఆరోపణ అప్పట్లో వినిపించింది. సంస్థ రోజురోజుకు నష్టాల్లో కూరుకుపోతున్న కారణంగా మెట్రో రైలు నిర్వహణపై అనాసక్తతను వ్యక్తం చేసింది. ఆ మేరకు 2025 సెప్టెంబర్లో ప్రాజెక్టు నుంచి పక్కకు తప్పుకునేందుకు ప్రభుత్వంతో సూచనప్రాయంగా ముసాయిదా ఒప్పందం కుదుర్చుకుంది. ఆ తర్వాత 2026 ఫిబ్రవరి 23న జరిగిన మంత్రివర్గ సమావేశం ఎల్ఎన్టీ సంస్థతో జరిగిన ఆ అవగాహనకు ఆమోదముద్ర వేసింది. ఏప్రిల్ 1 నుంచే హైదరాబాద్ మెట్రో రైల్ నిర్వహణ బాధ్యతను ప్రభుత్వమే చూసే విధంగా మార్చి 31లోగా ఎల్ఎన్టీ వాటాగా 2,000 కోట్లు, 13,000 కోట్ల బ్యాంకు రుణాలు చెల్లించి 100% ఈక్విటీని టేక్ ఓవర్ చేసే విధంగా ఆ అగ్రిమెంట్ జరిగింది. ఆనాటి నుంచి అప్పుల వెట్టలో పడ్డ సర్కార్ రైల్వే ఫైనాన్స్ కార్పొరేషన్ ను సంప్రదించింది. 15,000 కోట్ల రుణాన్ని కోరింది. సర్కారుకు ఆర్ఎఫ్సికి మధ్య సంప్రదింపులు చివరి అంకానికి చేరినట్లు తాజా సమాచారం. అన్ని సజావుగా సాగితే రైల్వే ఫైనాన్స్ కార్పొరేషన్ నుంచి 7% వడ్డీకి అప్పు దొరికే అవకాశం ఉంది. రేపటి తర్వాత మార్చి 31 వరకు అన్ని సెలవు రోజులే. ఒకవేళ మార్చి నెల పూర్తయ్యేలోపు గనక ఒప్పందం ప్రకారం ఎల్ఎన్టీకి డబ్బులు చెల్లించకపోతే బ్యాంకు రుణాలకు వడ్డీ భారం సర్కారుపైనే పడే పరిస్థితి తలెత్తుతుంది. గడిచిన 2.5 ఏళ్లలో సర్కారు సుమారు 3,50,000 కోట్ల మేరకు అప్పులు చేసిన సంగతి తెలిసిందే. పాలకుల నుంచి సరైన భరోసా అందకపోవడం వల్లనే ఎల్ఎన్టీ సంస్థ చేతులు ఎత్తేసిందన్న అపవాదు ఉన్న నేపథ్యంలో 15,000 కోట్లు చెల్లించి సర్కార్ హైదరాబాద్ మెట్రో రైలు నిర్వహణ బాధ్యతలను చేపట్టడం వివాదాస్పదమవుతోంది. పైగా ప్రైవేట్ సంస్థ ఆధ్వర్యంలోనే నిర్వహణ తంతు అంతంత మాత్రంగానే సాగిందని, ఇప్పుడు ప్రభుత్వం ఆ పని నెత్తికెత్తుకుంటే మెట్రో రైలు సేవల్లో నాణ్యత పూర్తిగా పడిపోవడం ఖాయమన్న అభిప్రాయాలు ప్రయాణికుల్లో వ్యక్తమవుతున్నాయి.